RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి కాల్నాయక్ తండా గ్రామాలలో పత్తి మిర్చి పంటలను పరిశీలించిన సిపిఎం మండల కమిటీ సభ్యులు పరికి మధుకర్. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల ఒక ఎకరానికి 10 నుండి 20 క్వింటాళ్ల పత్తి పండుతుందని, ఆశాభావంతో ఉన్నటువంటి రైతు కళ్లల్లో అకాల వర్షం కన్నీరు మిగిల్చిందని, వరుసగా వర్షాలు పడడంతో పత్తి కాయలు మరుగుతున్నాయని, నీరు నిలిచి పత్తి ఎర్రబడి చెట్లు చనిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారని, మిర్చి రైతులు నారు నాటినప్పటి నుండి వర్షాలు పడడంతో మొక్క ఎర్రబడి చచ్చిపోతుందని, వ్యవసాయ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం కుర్చీలకు పరిమితం కాకుండా గ్రామాలలో పంట సర్వే నిర్వహించి రైతులకు ఎంత మేరకు నష్టం జరిగిందో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. వరంగల్ జిల్లా చెడ్ర మండలం ఉప్పరపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పత్తి రైతులను ఈరోజు మనం పరామర్శించడం జరిగింది. ఈరోజు పత్తులను కూడా సందర్శించి ఎంతవరకు నష్టపోవడం కూడా చూడడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈరోజు గత వారం నుంచి పడుతున్న వర్షానికి కాయ పూర్తిస్థాయిలో మురిగిపోయి పరిస్థితి ఉన్నది. వర్షం కనుక పడకుంటే రైతులకు మినిమం ఎకరం నుండి ఎకరానికి 10 నుండి 20 క్వింటాల వరకు పండే అవకాశం ఉండే, కానీ ఇప్పుడు కనీసం 5 క్వింటాలు పండే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వం కూడా ఖమ్మం, మహబూబాదు ఇతర కొన్ని జిల్లాలను వర్షపాత జిల్లాలుగా గుర్తించాయి. అదే పరిస్థితుల్లో కూడా వరంగల్ జిల్లాను కూడా గుర్తించాలి. స్థానికంగా ఉన్నటువంటి రైతుల దగ్గరికి వ్యవసాయ అధికారులు కూడా వచ్చి ఎంత మేరకు నష్టం జరుగుతూ ఉన్నది, వాళ్ళ రైతులకు ఎంత పెట్టుబడి జరిగింది, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో కనీసం వారికి ఎకరానికి ఒక 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలనేది రైతులు కోరుతూ ఉన్నారు. కాబట్టి వ్యవసాయ యంత్రాంగం అధికారులు కూడా పూర్తి స్థాయిలో గ్రామ స్థాయికి వచ్చి ఉన్నటువంటి పత్తి రైతులను, మిర్చి రైతులను, అదేవిధంగా మొక్కజొన్న రైతులను కూడా అందరినీ కూడా చూడాలి. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో కౌలు రైతులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ కౌలు రైతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, వారిని కూడా గుర్తిస్తాం, వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి వారు కూడా పంట రుణాలు ఇస్తామని చెప్పింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం కూడా స్పందించాలి. కౌలు రైతులను అదేవిధంగా రైతులందరినీ కూడా ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. పరికి మధుకర్, ఉప్పరపల్లి.